ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 332వ కీర్తన పాడుకొని చివరి చరణానికి లేచి నిలబడినట్లయితే సాయంకాల ఆరాధన చేసుకుందాము.
ప్రభువా నా పెదవులను తెరువుము. అప్పుడు నా నోరు నీ స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా, నన్ను విడిపించకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా నా సహాయము నాకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకను ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఉత్తర పాఠ్య భాగము సంకీర్తన 110వ సంకీర్తన శ్రీమతి విజయ వేలంగి గారు చదివి నుంచి పంచుకుందిగా కోరుచూ ఉన్నాను. కీర్తనలు 110వ అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠంగా చేయు వరకు నా కుడిపార్శ్వంన కూర్చుండుము. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచువలే అరుణోదయ గర్భంలో నుండి నీ యొద్దకు వచ్చెదరు. మెల్కీసెదకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవి ఉందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. ప్రభువు నీ కుడి పార్శ్వమందుండి తన కోపదినం నా రాజులను నలుగగొట్టును. అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును. దేశము సమముతో నిండి ఉండును. విశాల దేశం మీద ప్రధానుని ఆయన నలగొట్టును. మార్గంన ఏటి నీళ్లు పానం చేసి ఆయన తల ఎత్తును. ఓ ప్రభువా, మమ్మల్ని కనికరించుము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగములందు ఉండునట్లు మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సువార్త పాఠ్యభాగము పరిశుద్ధుడైనటువంటి మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 34 నుండి 39 వచనములు ఆన్లైన్లో ఉన్నటువంటి నిర్మల గారు చదివి వినిపించవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు కొరకై ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ పఠనము మత్తయి రాసిన 10వ అధ్యాయము 34 నుంచి 39 వరకు. మత్తయి రాసిన 10వ అధ్యాయము 34 నుంచి 39 వరకు. నేను భూమి మీదకి సమాధానమును పంపి వచ్చునని తలంచకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుషునికి వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చు తిని. ఒక మనుషుని ఇంటి వారే అతన్ని శత్రువులగుదురు. తండ్రినైనా తల్లినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు.
కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించువాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకొనివాడు దాన్ని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకునేవాడు తాను దక్కించుకున్నాను. ఇంతటితో ఇది ముగించు. వాక్య ధ్యానం కొరకు సిద్ధపాటు కీర్తనగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 191వ కీర్తన పాడుకుందాం. Da
వాక్య ధ్యానం కొరకు ప్రార్థన ఆన్లైన్లో ఉన్నటువంటి రూపు గారు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేయుచున్నాను. కిజియా గారు కానీ రూపు గారు కానీ వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేయుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పవిత్రమైన నీ బంగారు పాదములు సమయం సాయంకాలం సమయంలో నీ సన్నిధిలో ఆరాధించిన విధానం బట్టి మరి ఒకసారి నీ కాలంలో నా ప్రభా 24వ దినమున మేము చేరి నా ప్రభా నీ సన్నిధిలో ధ్యానించుకుంటకు మీరు చూపించిన కృపను బట్టి నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. ప్రభు చేరి వచ్చిన ప్రతి ఒక్కరిపై నీ ఆత్మను కృమ్మరించండి, నీ ఆత్మతో మమ్మల్ని నడిపించండి ప్రభువా. నా నాయన ఇదిగో వాక్యము ఈ సమయంలో పంచుకొని పోవచ్చుండగా నీ యొక్క కుమారుడు నా ప్రభు రాజకుమారుని బట్టి నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. నా ప్రభా బిడ్డను నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని నా నాయన మరి రెడీమర్ సంఘంలో వాక్యోపదేశం అందించుటకు ఆ బిడ్డను ప్రేరేపించిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు, స్తోత్రం తండ్రి, వందనాలు. నా ప్రభా బిడ్డ ద్వారా మాతో మాట్లాడండి. నా నాయన బిడ్డను దీవించండి, కనికరించండి, ఆశీర్వదించండి ప్రభువా. నా నాయన నీ యొక్క అంశమును బట్టి నా తండ్రి మరి డిజైబుల్షిప్ గురించి నా నాయన ఈ సమయంలో మా బిడ్డ మాట్లాడబోచుండగా నాతోనూ మాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడండి. వాక్య సందేశాన్ని మేము విని ఆ వాక్యానుసారంగా నడుచుకునే కృపను మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం. నా నాయన జూమ్లో ఉన్నవారిని, ఆలయంలో ఉన్నవారిని ప్రతి ఒక్కరిపై నీ యొక్క ఆత్మను కుమ్మరించి నీ ఆత్మీయ ఆహారంతో మమ్మల్ని నింపమని మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చినటువంటి సంఘమునకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి వందనములు చెల్లించుచున్నాను. అదేవిధంగా మన సంఘ కాపరి గారైనటువంటి రెవరెండ్ డాక్టర్ వి మాణిక్యరావు గారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇటీ అవకాశం కల్పించినటువంటి సంఘ పెద్దలైనటువంటి కిషోర్ గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మనం చదవబడినటువంటి వాక్య భాగం ఒకసారి గమనించినట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయము 34 నుండి 39 వచనాలు మనము చదవగా విని ఉన్నాము. 39వ వచనం చూసినట్లయితే, తన ప్రాణము దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకును, కానీ నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకును. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనికరం గల దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఇటు రీతిగా నన్ను యొక్క రెడీమర్ సంఘంలో నిలబెట్టినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఇటు అవకాశం ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో తన్నానా మీరు తన యొక్క నన్ను యొక్క సిలువ చాటున మరుగుపరుచుకుని నేను మాటలు మాతో పంచుకొని మనం వచ్చినాం ప్రభు. మీకు వందనాలు. ఈ యొక్క మాటల ద్వారా తన మా యొక్క జీవితంలో మేము మార్పు పొందడానికి కృపను దయచేయమని మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మనం చదవబడినటువంటి వాక్య భాగం ఒకసారి మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయం మనము చదవగా విని ఉన్నాం. అయితే ఈ సువార్తను మత్తయి యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుడైనటువంటి 12 మందిలో శిష్యుడైనటువంటి ఒకరు లేవి అనేటువంటి ఆయన రాసినట్లుగా మనం చూడవచ్చు. ఈయన ట్యాక్స్ కలెక్టర్గా పనిచేస్తున్నట్లుగా మనము గమనించవచ్చు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని ఈయన అనుసరించేటువంటి వారిలో ఒకడుగా మనకు ఇక్కడ కనిపిస్తున్నాడు. ఈ గ్రంథం యొక్క ప్రాముఖ్యత ఏంటి అని మనం ఒకసారి గమనించినట్లయితే, ఈ మత్తయి యేసుక్రీస్తును రక్షకుడిగా చూపించాలనేటువంటి విషయాన్ని ఇక్కడ వచనాల్లో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు.
ఇక్కడ యూదులకు యేసుక్రీస్తు బోధనలను అర్థమయ్యే విధంగా ఆయన తెలియజేస్తున్నాడు. ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క మత్తయి సువార్తలో పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవచనాలు మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంటే దేవుని రాజ్యం కొరకు ఈ యొక్క ఆ, సువార్తను రాసినట్లుగా మనము గమనించవచ్చు. ఇందులో ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధలు శిష్యత్వం మీద స్పష్టంగా దృష్టి పెట్టబడినట్లుగా మనము చూడవచ్చు. అదేవిధంగా మనం చదవబడినటువంటి సంకీర్తన పాఠం కూడా చూసినట్లయితే ఇందులో ప్రాముఖ్యంగా దేవుని యొక్క సార్వభౌమత్వం అనేటువంటిది మనకు ఈ యొక్క కనిపిస్తున్నది. ఈ యొక్క కీర్తనలో ఈ యొక్క 110వ కీర్తనలో మెస్సయ్య కీర్తనగా మనము చూడవచ్చు. యేసు ప్రభువు రాజుగాను యాజకుడుగాను ఈ యొక్క కీర్తనను మనకు పరిచయం చేస్తున్నది. యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నటువంటి అధికారం ఉన్నటువంటి ప్రభువుగాను, అదేవిధంగా శిష్యుడు అనేటువంటి వాడు ఆయనకు లోబడి ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈ యొక్క కీర్తన 110వ కీర్తన మనకు తెలియజేస్తున్నది. ఇక్కడ యూదుల యొక్క చారిత్రక పరిస్థితి ఏంటి అని ఒకసారి మనం గమనించినట్లయితే, ఆ కాలంలో యూదులు రోమా పరిపాలనా సామ్రాజ్యంలో ఉంటూ ఉండేవారు. వారు మెస్సయ్య అనేటువంటి వారు, యేసయ్య అనేటువంటి వారు రక్షకుడిగా వస్తాడు అనేటువంటి విధంగా వారు ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే వారు రాజకీయ లబ్ధి కోసము అటువంటి విముక్తి ఇచ్చేటువంటి రాజు వస్తాడని ఆశపడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు తీసుకొచ్చినటువంటి ఏంటంటే ఆత్మీయ రక్షణ మరియు దేవుని రాజ్యము ఆయన తీసుకొస్తూ ఉన్నారు. ఇక్కడ యూదులు ఆశించిన దానికి జరగలేనట్లుగా మనము ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ పరిసయ్యులు కూడా మనం చూసినట్లయితే పరిసయ్యులు శాస్త్రులు ధర్మశాస్త్రానికి బాహ్యంగా పాటిస్తున్నారు, కానీ వారి హృదయంలో అనేటువంటిది మార్పు లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ యొక్క సువార్త పాఠ్యభాగం మనకు తెలుస్తూ ఉన్నది. అక్కడ ఆచారాలు ఎక్కువగా చేసేటువంటి వారు ఉన్నారు, కానీ వారిలో ఆత్మీయత అనేటువంటిది లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు గమనించవచ్చు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క 10వ అధ్యాయంలో మనతో మాట్లాడుతున్నటువంటి విషయాలు ఏంటి అని మనం గమనించినట్లయితే, ఇక్కడ 12 మంది శిష్యులను యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మొదటి మిషన్గా వారిని సేవకు పంపిస్తున్నట్లుగా మనము ఇక్కడ గమనించవచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారు ముందుగానే వారికి హెచ్చరిస్తూ ఉన్నాడు. అంటే ఈ యొక్క శిష్యత్వం అనేటువంటిది మీకు హింసలు ఎదురవుతాయి, కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలు ఎన్నో వస్తూ ఉంటాయి, మీకు బాధలు ఎదురవుతాయి అనేటువంటి విషయాన్ని ఆయన చెబుతూ ఉన్నారు. మనం చదవబడినటువంటి వాక్య భాగంలో ఖడ్గము అనేటువంటి పదాన్ని ఆయన వాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఖడ్గము అంటే శారీరకమైనటువంటి యుద్ధం కాదు, కానీ అది మన యొక్క కుటుంబ సంబంధాలలో విభజన అనేటువంటిది జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ వచనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. ఆ కాలంలో కుటుంబ వ్యవస్థ మనం గమనించినట్లయితే కుటుంబ వ్యవస్థ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనదిగా ఉండేది. ఆ కుటుంబాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తుని వెంబడించాలి, అనుసరించాలంటే అది చాలా కష్టమైనటువంటి పనిగా ఉండేటువంటి విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మరలా వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ మనకు కఠినమైనటువంటి మాటలు ఆయన చెబుతూ ఉన్నాడు. నాకంటే ఇతరులను ఎక్కువగా ప్రేమించిన వాడు నాకు అర్హుడు కాదు అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశము మనం చూసినట్లయితే శిష్యత్వం అనేటువంటి అంశము మనకు ఈరోజు ఇవ్వబడి ఉన్నది. అయితే చాలామంది మనము క్రీస్తుని విశ్వసిస్తూ ఉంటాము, చర్చికి వెళ్తూ ఉంటాము, మనము క్రైస్తవులం అని పిలిపించుకుంటూ ఉంటాం. కానీ అటు రీతిగా మనము జీవిస్తున్నామా లేదనేటువంటి విషయాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ శిష్యత్వం అనేటువంటి దానికి డిట్రిచ్ బాన్హాఫర్ గారు అనేటువంటి ఆయన ఈ విధంగా చెబుతున్నారు. క్రీస్తు ఒక వ్యక్తిని పిలిచినప్పుడు అతన్ని సౌఖ్యానికి కాదు, కానీ తన స్వార్థాన్ని చంపుకుని త్యాగ జీవితం జీవించడానికి ఆయన పిలుస్తాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ డిట్రిచ్ బాన్హాఫర్ గారు శిష్యత్వం గురించి ఈ విధంగా చెబుతున్నారు. వెన్ క్రైస్ట్ కాల్స్ ఏ మ్యాన్ హీ బిడ్స్ హిమ్ కమ్ అండ్ డై అనేటువంటి విషయాన్ని ఆయన చెబుతూ ఉన్నారు. అదేవిధంగా నిజమైన శిష్యత్వం అంటే సిలువనెత్తుకుని త్యాగంతో క్రీస్తును అనుసరించడం అనేటువంటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి ఈ వచనాలు. శిష్యత్వం అంటే కేవలము మనలో ఉన్నటువంటి విశ్వాసం కాదు, కానీ అది జీవన విధానం అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా శిష్యత్వం అంటే మనకు సౌకర్యవంతమైనటువంటిది కాదు, అది త్యాగంతో కూడినటువంటిది అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు మనకు ఈ యొక్క వచనాల్లో తెలియజేస్తున్నారు. అది ఒక నిబద్ధత అనేటువంటిది, అది క్రీస్తును మొదటి స్థానంలో మనం ఉంచడము. అంటే మనము ఏదైనా సరే క్రీస్తుని మొదటి స్థానంలో ఉంచాలి, మనకు కావాల్సినటువంటి తర్వాత ఏదైనా సరే 2వ స్థానంలో మాత్రమే ఉంచాలి అనేటువంటి విషయాన్ని మనకు ఈ వచనాలు జ్ఞాపకం చేస్తున్నాయి. మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యుడు ఏ విధంగా ఉండాలనుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని
మనము మొదటగా చూద్దాము. అదేవిధంగా రెండవదిగా శిష్యత్వంలో విఫలమైనటువంటి వాని గురించి చూద్దాము. మూడవదిగా బానిసగా ఉండి సహోదరుడిగా తర్వాత శిష్యుడిగా మారినటువంటి వ్యక్తి గురించి మనము ఈరోజు ధ్యానం చేద్దాం. మనము యేసుక్రీస్తు కోరుకునేటటువంటి శిష్యుడు ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ లోకంలో చాలా మంది మనము క్రైస్తవులము అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు అడిగినటువంటి ప్రశ్న ఏమిటి అని అంటే, నీవు నా శిష్యుడిగా ఉంటున్నావా లేదా, ఆ విధంగా జీవిస్తున్నావా లేదా అనేటువంటి విషయాన్ని ఆయన మనల్ని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాడు. శిష్యత్వం అంటే కేవలము విశ్వాసం కాదు, కానీ జీవితం అంతా మన యొక్క మార్పు పొందేటువంటి పిలుపు, మనలో ఉన్నటువంటి చెడునంతా విడిచిపెట్టి మన యొక్క జీవితాన్ని మార్పు చెందేటువంటి పిలుపు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వచనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. ఈ వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు మనకు స్పష్టంగా తెలుపుతున్నారు. శిష్యత్వం అంటే సులభమైనటువంటిది కాదు, అది త్యాగము మరియు నిబద్ధత సమర్పణతో కూడి ఉన్నటువంటిది అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మనతో మాట్లాడుతున్నారు. క్రీస్తుకు మొదటి స్థానంలో ఉంచేవాడు ఆయనకు శిష్యుడిగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని 10వ అధ్యాయము 37వ వచనంలో, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అనేటువంటి విషయాన్ని నా యేసుక్రీస్తు ప్రభువారు తెలుపుతూ ఉన్నారు. ఇక్కడ శిష్యుడు తన జీవితంలో క్రీస్తును మొదటి స్థానంలో ఉంచాలి అంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారో పిలువబడినటువంటి వారందరూ కూడా మొదటి స్థానం అనేటువంటిది క్రీస్తుకి ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారు. అంటే కుటుంబం కానీ సంపద కానీ సంబంధాలు కానీ యేసుక్రీస్తు ప్రభువారి తర్వాతనే ఇవన్నిటిని ఉంచుకోవాలి అనేటువంటి విషయాన్ని ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నారు. మనం ఇక్కడ ఉదాహరణ గమనించినట్లయితే, ఇప్పుడు 10th అండ్ ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అక్కడ విద్యార్థులు పరీక్షల సమయంలో ఎంతో బాగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. వారి యొక్క సెల్ ఫోన్ వాడకం కానీ, స్నేహితులతో బయట తిరగడం కానీ, వారి యొక్క వినోదాలు కానీ అన్నీ పక్కన పెట్టి వారు చదువుకుంటూ ఉంటారు. ఎందుకనంటే అక్కడ వారికి చదువు అనేటువంటిది ప్రాముఖ్యంగా వారికి కనిపిస్తున్నది. ఆ యొక్క చదువు లేకపోయినట్లయితే వారికి తర్వాత భవిష్యత్తులో ఉద్యోగములు అనేటువంటివి రావు కనుక వారు చదువును ప్రాముఖ్యంగా ఎంచుకుంటూ ఉన్నారు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారిని కూడా మనము మొదటి స్థానంలో పెట్టినట్లయితే మిగతావన్నీ 2వ స్థానంలోనికి వెళ్ళిపోతాయి అనేటువంటి విషయాన్ని ఆయన మనకు తెలియజేస్తున్నారు. మనం ఒకసారి గమనించుకున్నట్లయితే, నేను దేవునికి ఎంత సమయాన్ని ఇస్తున్నాను, నా జీవితంలో మొదటి స్థానం అనేటువంటిది ఎవరికి అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. అదేవిధంగా 38వ వచనం చూసినట్లయితే, తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అనేటువంటి విషయాన్ని ఆయన చెబుతున్నాడు. ఇక్కడ సిలువ అనగా త్యాగము, బాధ మరియు విధేయత అనేటువంటివి 3 అర్థాలను సిలువ మనకు తెలుపుతూ ఉన్నది. అయితే స్వార్థాన్ని విడిచిపెట్టి దేవుని చిత్తము అనేటువంటిది అనుసరించాలి అనేటువంటి విషయాన్ని మనకు జ్ఞాపం చేస్తున్నాను. ఉదాహరణగా చూసినట్లయితే, తల్లిదండ్రులు మన పిల్లలమైనటువంటి మన కోసము వారి యొక్క జీవితాలను ఏ విధంగా త్యాగం చేస్తారో అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. వారికి కావలసినటువంటి ప్రతిదీ విడిచిపెట్టి పిల్లలమైనటువంటి మన కొరకు తల్లిదండ్రులు ఏ విధంగా కష్టపడతారు, వారి యొక్క నిద్రను కూడా విడిచిపెట్టి మన కొరకు ఏ విధంగా ఉంటారు అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. తల్లిదండ్రులు కలిగి ఉన్న ప్రేమ ఆ యొక్క ఎటువంటి ప్రేమ అంటే వారి యొక్క త్యాగం అనేటువంటిది అక్కడ కనిపిస్తున్నది. అదేవిధంగా యేసుక్రీస్తు మీద మనకు ప్రేమ ఉన్నట్లయితే మనం చేయబోయేటువంటి త్యాగం అనేటువంటిది మనకు భారంగా అనిపించదు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వచన భాగాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. నేను దేవుని కోసం ఏ విధమైనటువంటి త్యాగం చేస్తున్నాను అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. నేను నా యొక్క సౌఖ్యాన్ని కోరుకుంటున్నానా లేదా నేను త్యాగం చేసేటువంటి బిడ్డగా ఉంటున్నానా అనేటువంటి విషయాన్ని ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. మనము సమర్పణతో జీవిస్తూ ఉన్నట్లయితే నిజమైన జీవితము పొందేటువంటి శిష్యుడిగా ఉంటాము అనేటువంటి విషయాన్ని 39వ వచనం చూసినట్లయితే, తన ప్రాణము దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకున్నాడు, కానీ నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకున్నాను. అక్కడ మనం ఆ వచనాన్ని మనం గమనించినట్లయితే, తన ప్రాణాన్ని ఎవరైతే కాపాడుకోవాలని చూస్తూ ఉంటారో అతను తన ప్రాణాన్ని కోల్పోతాడు. క్రీస్తు కోసం తన ప్రాణాన్ని కోల్పోయినటువంటి వ్యక్తి తిరిగి పొందుతాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ యొక్క వచన భాగాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. మనము ఒక విత్తనం గురించి చూసినట్లయితే, ఆ విత్తనం ఏ విధంగా అయితే నేల మీద పడి అది కుళ్ళి మొక్క ఏ విధంగా అయితే ఫలిస్తూ ఉన్నదో, ఒకవేళ ఆ విత్తనము భూమి మీద పడకపోయినట్లయితే అది ఏ విధంగా ఫలించినటువంటి రీతిగా ఉంటుందో, అదే విధంగా మన యొక్క జీవితం అనేటువంటిది దేవునికి సమర్పిస్తేనే
దానిని దేవుడు ఆశీర్వదిస్తాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ దేవుని వాక్య భాగం మనకు సెలవిస్తూ ఉన్నది. నేను నా యొక్క జీవితాన్ని పూర్తిగా దేవునికి ఇచ్చి ఉన్నానా, లేదా నా కోసమే జీవిస్తున్నానా, అంటే నేను దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నానా, లేదా నా ఇష్ట ప్రకారంగా జీవిస్తున్నాను అనేటువంటి పరిశీలన ఒకసారి మనం చేసుకోవాలి. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువాడు కోరుకునేటువంటి శిష్యుడు ఏ విధంగా ఉండాలనంటే, క్రీస్తుకు మొదటి స్థానం ఇవ్వాలి, మొదటి స్థానంలో ఉంచేవాడిగా ఉండాలి. రెండవదిగా సిలువను మోసేవాడిగా ఉండాలి. మూడవదిగా తన జీవితాన్ని సమర్పించేటువంటి వాడిగా ఉండాలి. ఈరోజు మనము ఒక నిర్ణయాన్ని తీసుకుందాము. నేను నిజమైన శిష్యుడిగా ఉంటున్నానా లేదా, నేను త్యాగానికి సిద్ధపడి ఉన్నానా లేదా, క్రీస్తు నా జీవితంలో మొదటి స్థానంలో ఉన్నాడా లేదా చివరి స్థానంలో ఉన్నాడా అనేటువంటి విషయాన్ని ఒకసారి మనము పరిశీలన చేసుకుందాం. అదేవిధంగా రెండవదిగా శిష్యుడిగా విఫలమైనటువంటి శిష్యుడిని మనం గమనించినట్లయితే రాజులకు రాసిన రెండవ రాజుల గ్రంథంలో 5వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ మనకు గెహాజీ కనిపిస్తూ ఉంటాడు. అంటే ప్రవక్త అయిన ఎలీషా శిష్యుడు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాడు. ఆ యొక్క శిష్యుడు ఏ విధంగా విఫలమైనటువంటి వాడిగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 5వ అధ్యాయం మనం చదివి ఆ అధ్యాయాన్ని అంతా చూసినట్లయితే ఆ వచనాల్లో మనం గమనించినట్లయితే దేవుని యొక్క సేవలో ఉండేటువంటి గొప్ప ఆధిక్యత అక్కడ గెహాజీకి పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఆయన దేవుని యొక్క గొప్ప కార్యాలను చూసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అంటే ఎలీషా చేసేటువంటి గొప్ప గొప్ప కార్యాలు ఆయన చూసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అదేవిధంగా ఆయన సేవలో ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అయితే అటువంటి గొప్ప వరం అనేటువంటిది ఆయనకున్నది. కానీ అతని హృదయం అనేటువంటిది మారాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అక్కడ అతని హృదయం అనేటువంటిది మారలేనటువంటి హృదయంగా ఉన్నది. అయితే దేవుని సేవ చేసేటువంటి గొప్ప వరం ఎంతో మందికి ఇస్తూ ఉంటాడు. కానీ నిజమైనటువంటి హృదయం అనేటువంటిది దేవునికి అవసరము అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ గెహాజీని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే అతడు శిష్యత్వంలో విఫలమైనటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ యొక్క 5వ అధ్యాయం అంతా మనము చూసినట్లయితే యొక్క నయమాను కుష్ఠరోగం నుండి స్వస్థత కొరకు ఎలీషా దగ్గరకు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఆ ఎలీషా నయమానును ఆ యొక్క కుష్ఠరోగం నుండి స్వస్థపరిచినట్లుగా మనము ఇక్కడ చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ నయమాను తీసుకొచ్చినటువంటి బహుమతులు అనేటువంటివి ఎలీషా తిరస్కరిస్తాడు. కానీ గెహాజీ ఎలీషాకు తెలియకుండా వెళ్ళి ఆ యొక్క ధనాన్ని బహుమతులను తీసుకుంటున్నట్లుగా మనము ఇక్కడ ఈ యొక్క 5వ అధ్యాయంలో మనం గమనిస్తాం. అయితే ఇక్కడే అతని యొక్క పతనం అనేటువంటిది ప్రారంభమైంది అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. గెహాజీ యొక్క వైఫల్యానికి 3 ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటి అని చూసినట్లయితే 5వ అధ్యాయము 22వ వచనము, నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిస్తున్నాడని. ఇక్కడ యజమాని పంపిస్తున్నట్లుగా అక్కడ అతను వచ్చి అక్కడ అబద్ధం చెబుతున్నట్లుగా మనము ఇక్కడ గమనించవచ్చు. అతను ఒక లోభానికి, అంటే లోభం కోసము దేవుని కంటే ధనాన్ని ఎంచుకున్నట్లుగా మనము ఈ యొక్క చూడవచ్చు, గెహాజీని చూడవచ్చు. ఇక్కడ గెహాజీ తీసుకొచ్చినటువంటి బహుమతులన్నీ ఇక్కడ గెహాజీకి తీసుకున్నట్లుగా మనము ఇక్కడ చూస్తూ ఉంటాం. దాగి వెళ్ళి అక్కడ అంటే ఎలీషాకి తెలియకుండా దాగి వెళ్ళి ఆయన ఆ యొక్క ధనాన్ని, ఆ దుస్తులను తీసుకున్నట్లుగా మనము చూడవచ్చు. ఇక్కడ గెహాజీని మనం గమనించినట్లయితే దేవుని మహిమ కంటే ధనము ప్రాముఖ్యమైనదిగా అతను ఎంచుకున్నటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. గెహాజీ చిన్న లాభం కోసము వెళ్ళి పెద్ద ఆశీర్వాదాన్ని కోల్పోయినట్లుగా మనం చూడవచ్చు. ఇక్కడ అతను 4 మణుగుల వెండి కొరకు వెళ్ళినట్లుగా మనం చూడవచ్చు. 4 మణుగుల వెండి అని అంటే ఒక ఇప్పుడున్నటువంటి వెల ఎంత అంటే 4,000 నుండి 5,000 ఉండవచ్చు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తుంది. 4 మణులుగా వెండి 4,000 నుండి 5,000 ఉండవచ్చు. అయితే అంత తక్కువ, అంటే ఆ యొక్క లాభం కోసము చిన్న లాభం కోసం వెళ్ళి పెద్ద ఆశీర్వాదాన్ని కోల్పోయినట్లుగా ఈ యొక్క గెహాజీని మనము చూడవచ్చు. నా హృదయంలో లోభం అనేటువంటిది ఉందా అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము దేవుని కంటే ధనానికి ప్రాముఖ్యతనిస్తున్నామా అనేటువంటి విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. 5వ అధ్యాయం 25వ వచనం చూసినట్లయితే అతడు లోపలికి పోయి తన యజమానుని ముందు నిలవగా ఎలీషా గెహాజీ నీ వెచ్చటి నుండి వచ్చి తినమని అడిగినందుకు వాడు
నీ దాసుడినైన నేను ఎచ్చటికి పోలేదనను. అక్కడ అతను ఆ యజమానుడైనటువంటి ఎలీషాకు అబద్ధం చెబుతూ ఉన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళలేదు అనేటువంటి అబద్ధం. అక్కడ ద్వంద్వ జీవితం అనేటువంటిది కనిపిస్తున్నది. ఒక చిన్న అబద్ధము చివరికి పెద్ద సమస్యగా అతనికి మారిపోయినట్లుగా మనం చూడవచ్చు. అలాగే గెహాజీ జీవితం అక్కడ పతనమైనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నేను నిజాయితీగా జీవిస్తున్నానా లేదా అనేటువంటి విషయాన్ని మనము ఒకసారి గమనించుకుందాము. అదేవిధంగా అక్కడ గెహాజీ ఏ విధంగా ఉన్నాడంటే, బయట ఒకలా కనిపిస్తూ ఉన్నాడు, లోపల మరొకలాగా కనిపిస్తూ ఉన్నాడు. అతని అవిధేయత అనేటువంటిది దేవుని చిత్తాన్ని విస్మరించడానికి కారణమైనటువంటిదిగా ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. 5వ అధ్యాయం 27వ వచనంలో ఎలీషా చెప్పిన దానికి అతను వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎలీషా ఏమో నయమాన్ని తెచ్చినటువంటి యొక్క ధనాన్ని కానీ దుస్తులను కానీ నాకు వద్దు అని తిరస్కరించినప్పుడు ఈ యొక్క శిష్యుడైనటువంటి గెహాజీ వెళ్ళి ఆ యొక్క ధనాన్ని, ఆ యొక్క దుస్తులను తీసుకున్నట్లుగా మనం గమనించవచ్చు. అక్కడ తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. గెహాజీ తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి దేవునికి విరుద్ధంగా ప్రవర్తించినటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఫలితం ఏమిటి అని మనం చూసినట్లయితే అతను కుష్ఠరోగం పొందుకున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. 27వ వచనం చూసినట్లయితే, కాబట్టి నయమానునకు కలిగిన కుష్ఠ నీకును నీ సంతతికిని సర్వకాలము అంటి ఉండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళాను. ఇక్కడ మనం చూసినట్లయితే కేవలము ఆ యొక్క గెహాజీతో మాత్రమే ఈ యొక్క కుష్ఠరోగం అనేటువంటిది ఆగిపోలేదు. 27వ అధ్యాయం 2వ వచనం 2వ లైన్లో చూసినట్లయితే, నీ సంతతికిని సర్వకాలము అంటి ఉండను. అతను చేసినటువంటి పాపము అతని తరతరాలకు ఆ యొక్క శాపం అనేటువంటిది వచ్చినట్లుగా మనము ఈ యొక్క వచనంలో గమనించవచ్చు. మనము దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాము, దేవునికి దగ్గరగా జీవిస్తున్నాము. మన యొక్క హృదయం అనేటువంటిది పరిశుద్ధంగా లేనట్లయితే మనము ఒకసారి మన యొక్క హృదయాలను పరిశీలన చేసుకోవాలి. మనము పరిశుద్ధంగా జీవించాలనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనము ఒకటే దేవుణ్ణి అడుగుదాము, ప్రభువా నేను నీ యొక్క నిజమైనటువంటి శిష్యుడిగా జీవించడానికి నీ యొక్క కృపను దయచేయి ప్రభు అనేటువంటి విషయాన్ని మనము అడుగుదాము. మూడవదిగా దాసుడిగా, సహోదరుడిగా, శిష్యుడిగా యొక్క ట్రాన్స్ఫర్మేషన్ పొందినటువంటి వ్యక్తి కోసం మనం గమనించినట్లయితే, ఒనేసిము ఫిలోమోను పత్రికలో మనం చూసినట్లయితే ఒనేసిము అనేటువంటి వ్యక్తి మొదట ఫిలోమోనుకు దాసుడుగా ఉన్నాడు, తర్వాత సహోదరుడిగా, తర్వాత శిష్యుడిగా మారినటువంటి వ్యక్తిగా మనము గమనించవచ్చు. ఫిలోమోను పత్రిక ఎవరైనా చదివి వినిపిస్తారండి? ఫిలోమోను పత్రిక 8వ వచనం. ఇక్కడ మనం చూసినట్లయితే, కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగిన ఉన్నాను. వృద్ధులను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకుని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసము నిన్ను వేడుకొనుచున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఒనేసిము అనేటువంటి వ్యక్తి మొదట ఫిలోమోనుకు దాసుడుగా ఉన్నటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. మునుపు అతను ఎందుకు పనికిరానటువంటి వాడిగా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. అతను సహాయకారం అనేటువంటి ఒనేసిము పేరునకు అర్థము సహాయకరమైనటువంటి అర్థము కలిగి ఉన్నాడు, కానీ అతని యజమానునికి ఎటువంటి సహకారిగా లేనట్లుగా ఈ యొక్క పత్రిక అనేటువంటిది మనకు తెలుపుతున్నది. ఈ యొక్క ఫిలోమోను పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలోమోను పత్రిక కేవలము ఈ యొక్క ఒనేసిము గురించి మాత్రమే రాసినట్లుగా మనం గమనించాలి. మనము ఎన్నో పత్రికలు చదివి ఉన్నాం, కానీ ఇక అన్ని పత్రికల్లో చాలా మంది మనకు కనిపిస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క పత్రికలో కేవలము ఒనేసిము యొక్క తన జీవితం కొరకు, తన జీవితం ద్వారా మనం ఏ విధంగా నేర్చుకోవాలనేటువంటి విషయాన్ని ఈ యొక్క పత్రిక రాయబడినట్లుగా మనం గమనించవచ్చు. ఈ యొక్క 11వ వచనం చూసినట్లయితే, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైనవాడు కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడును. ఇక్కడ మనం చూసినట్లయితే అతను మునుపు నిష్ప్రయోజనకరమైనటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన దాసుడుగా ఉన్నాడు, కానీ అతను నుండి పారిపోయినటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఫిలోమోను దగ్గర అక్కడ ఏదో దొంగతనం కానీ ఏదో చేసి ఉండవచ్చు, అయితే ఇందులో రాయబడలేదు, కానీ అతను అక్కడ నుండి పారిపోయినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అయితే అతడు సాధారణమైనటువంటి దాసుడుగా ఉన్నాడు, కానీ
అపోస్తులైన పౌలు ద్వారా క్రీస్తుని ఎరిగిన తర్వాత అతని జీవితం అనేటువంటిది పూర్తిగా మారిపోయినట్లుగా ఇక్కడ ఈ వచనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. తన జీవితం మనకు ఏ విధంగా చెబుతున్నదంటే, ఎవరైనా ఎంతటి వారైనా మార్పు చెందవచ్చు, క్రీస్తులో కొత్త జీవితాన్ని పొందవచ్చు అనేటువంటి విషయాన్ని మనకు ఈ యొక్క వచనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. ఒనేసిము ఒక దాసుడుగా కనిపిస్తూ ఉన్నాడు. తన యజమానైనటువంటి ఫిలోమోను దగ్గర నుండి పారిపోయినట్లుగా మనము గమనించవచ్చు. అయితే ఫిలోమోను దగ్గర నుండి పారిపోయినటువంటి ఒనేసిము రోమా చెరసాలలో పౌలును కలుసుకున్నట్లుగా మనము ఈ యొక్క వచనాలు గమనించవచ్చు. అక్కడ అతని జీవితం, పౌలును కలుసుకున్నప్పుడు అతని యొక్క జీవితం అనేటువంటిది అంతా మారిపోయినట్లుగా మనం గమనించవచ్చు. ఒనేసిము జీవితం యొక్క మార్పులో ఉన్నటువంటి 3 దశలు మనం ఒకసారి చూసినట్లయితే, మొదటిగా అతను దాసుడుగా ఉన్నాడు. ఫిలోమోనుకు మొదటగా దాసుడుగా ఉన్నాడు. దాసుడుగా ఉన్నటువంటి జీవితము చూసినట్లయితే అతను ఒనేసిము అనేటువంటి వ్యక్తి ఫిలోమోను దగ్గర పనిచేస్తూ ఉండేవాడు. ఒక బాధ్యత లేనటువంటి వ్యక్తిగా జీవిస్తూ ఉన్నాడు. ఇది ఆయన స్థితి. అటువంటి స్థితిలో ఆయన జీవిస్తున్నాడు. మనం కూడా ఎటువంటి స్థితిలో జీవిస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనము ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మనము పాపానికి, అంటే ఆయన ఏమో దాసుడిగా ఉండి అతని దగ్గర నుండి ఎత్తుకుని పోయి పారిపోయి పాపం చేసి ఉన్నాడు. మనలో ఉన్నటువంటి పాపాలకు బానిసలుగా ఉంటున్నాము అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. అతడు రెండవదిగా సహోదరుడిగా మారినటువంటి జీవితము క్రీస్తులో కొత్తగా గుర్తింపు పొందినటువంటి జీవితంగా మనం గమనించవచ్చు. 16వ వచనం చూసినట్లయితే, అతడికి మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభువు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండేనటువంటి గొప్ప సాక్ష్యాన్ని పౌలు అతనికి చెబుతూ ఉన్నాడు. ఇక ఒనేసిము తరపున గొప్ప సాక్ష్యం అనేటువంటిది ఆయన చెబుతూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. అంతటి గొప్ప పౌలు, ఎన్నో పత్రికలు రాసినటువంటి పౌలు యొక్క కేవలము దాసుడుగా జీవిస్తున్నటువంటి వ్యక్తికి సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనము ఇక్కడ గమనించాలి. ఒనేసిము క్రీస్తును అంగీకరించిన తర్వాత అతని జీవితం అనేటువంటిది పూర్తిగా మారిపోయినట్లుగా మనం చూడవచ్చు. ఇప్పుడు ఒనేసిము దాసుడుగా లేడు, అతను ఒక సహోదరుడుగా, ప్రియ సహోదరుడిగా పిలువబడుతూ ఉన్నాడు. ఒనేసిము యొక్క అక్కడ విలువ అనేటువంటిది మారిపోయింది. అంటే క్రీస్తుని ఎప్పుడైతే విశ్వసించాడో అప్పుడు నుండి అతని యొక్క విలువ మారిపోయినట్లుగా మన యొక్క ఈ వచనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. అదేవిధంగా నేను క్రీస్తులో నా యొక్క గుర్తింపును అంగీకరిస్తున్నానా లేదా ఇంకా నా యొక్క పాత జీవితంలోనే నేను జీవిస్తున్నానా అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మూడవదిగా చూసినట్లయితే శిష్యుడిగా ఎదిగినటువంటి జీవితము మనము ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే, ఒనేసిము తిరిగి తన యజమాని దగ్గరికి వెళుతూ ఉన్నాడు. అక్కడ ఆ కాలంలో ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారము ఏదైనా ఒక వ్యక్తి ఒక యజమాని దగ్గర పాపం చేసి తిరిగి యజమాని దగ్గరికి వెళ్ళాలని అంటే అది చాలా సాహసం కూడినటువంటి విషయంగా మనం గమనించాలి. అక్కడ తిరిగి వెళ్ళినట్లయితే అక్కడ యజమానికి తిరిగి రెట్టింపు చెల్లించవలసి ఉంటుంది, లేదంటే ఎంతో పెద్ద శిక్ష పడేటువంటి అవకాశము చాలా ఉన్నట్లుగా మనం అక్కడ గమనించవచ్చు. అయినప్పటికీ అక్కడ ఒనేసిము దేవుని యందు భయభక్తులు కలిగి ధైర్యంతో వెళ్ళడం అనేటువంటిది మనము గమనించాలి. ఇది అతని జీవితంలో నిజమైనటువంటి మార్పును మనకు కనుపరుస్తున్నది. ఇప్పుడు ఒనేసిము అనేటువంటి వ్యక్తి విధేయుడిగా, బాధ్యత గలవాడిగా, శిష్యుడిగా మార్పు చెందినటువంటి వ్యక్తిగా మనకు గమనిస్తూ ఉన్నాడు. మనకు మొదటిగా అతను దాసుడుగా ఉన్నప్పటికీ అతని యొక్క విధేయతను బట్టి క్రీస్తులో మారినటువంటి విషయాన్ని బట్టి ఆ యొక్క జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. నా జీవితం ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్లే నా జీవితంలో మార్పు అనేటువంటిది కార్యాల్లో కనిపిస్తున్నదా లేదా అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. నేను విధేయుడుగా లేదా విధేయురాలుగా జీవిస్తున్నానా లేదా ఏ విధంగా జీవిస్తున్నాను అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒనేసిము జీవితము మనకు 3 విషయాలను చెబుతూ ఉన్నది. అది పాప బంధము నుండి విముక్తి పొందుకున్నాడు, రెండవదిగా క్రీస్తులో కొత్త గుర్తింపును పొందుకున్నాడు, మూడవదిగా విధేయతలో జీవిస్తూ ఉన్నాడు. ఇది నిజమైనటువంటి శిష్యత్వంగా మనము గ్రహించాలి. ముగింపుగా చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు కోరుకున్నటువంటి శిష్యుడు ఏ విధంగా ఉండాలనేటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాము. అదేవిధంగా గెహాజీ ఏ విధంగా శిష్యత్వం నుండి విఫలమయ్యాడు అనేటువంటి విషయాన్ని మనము చూసాము. మూడవదిగా ఒనేసిము ఏ విధంగా మార్పు పొంది శిష్యుడిగా ఎదిగాడు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాం. కాబట్టి మన ముందున్నటువంటి 2 మార్గాలు ఏంటి అని మనం గమనించినట్లయితే, గెహాజీ మార్గము లోభము, అవిధేయత, పతనమైతే ఒనేసిము మార్గము
మార్పు, విధేయత, ఆశీర్వాదము. మనము ఏ ఏ యొక్క మార్గాన్ని ఎంచుకున్నామో, ప్రభువును అనుసరించని గెహాజీ వలె ఉన్నామా, లేదా ప్రభువుని స్వీకరించి తన యొక్క జీవితాన్ని కాపాడుకున్నటువంటి ఒనిసీములా ఉన్నామా అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే, నా హృదయము ఏ విధంగా ఉన్నది? లోభంతో నిండి ఉన్నదా? అసత్యంతో నిండి ఉన్నదా? అవిధేయతతో నిండి ఉన్నదా? లేక నాలో పరిశుద్ధత మరియు నిజాయితీ ఉన్నదా అనేటువంటి విషయాన్ని మనము ఒకసారి పరిశీలన చేసుకోవాలి. నేను నిజమైనటువంటి శిష్యుడిగా ఉన్నానా లేదా? క్రీస్తుకు మొదటి స్థానాన్ని ఇస్తున్నానా? నేను సిలువు మోసేటువంటి వ్యక్తిగా ఉన్నానా లేదా అనేటువంటి విషయాన్ని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నా జీవితంలో ఇంతకు ముందుకు ఇప్పుడుకు ఏమైనా మార్పు అనేటువంటిది కనిపిస్తున్నదా లేదా అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. ఒనేసిము జీవితంలో మనం గమనించినట్లయితే మార్పు అనేటువంటిది కనిపిస్తున్నది. గెహాజీ జీవితం మాత్రము బయట మార్పు ఉన్నది, కానీ లోపల అంతరంగ జీవితంలో అతను మార్పు పొందలేనటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రభువా, నేను గెహాజీ వలె కాకుండా ఒనేసిము వలె మార్పు పొంది నీ యొక్క శిష్యుడిగా నిలవడానికి తీర్మానం తీసుకుందాము. అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ఈ సమయంలో స్పెషల్ సాంగ్ కుసుమ కుమారి గారు పాడి వినిపించవలసిందిగా కోరుచున్నాను. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ. ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. అతి కాంక్షణీయుడా, దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను. నీ ప్రేమకు నే పత్రికగా. అతి కాంక్షణీయుడా, దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను. నీ ప్రేమకు నే పత్రికగా. శిథిలమై ఉండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నా ప్రాణ ప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను. సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను. సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు. జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే,
నిత్యమైన సంతోషము నీలోనే. శాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. శాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. అలసిపోనివ్వగా నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. హల్లెలూయా. చర్చ్ స్పిరిచువల్ గ్రోత్ కొరకు మన మధ్యలో ఉన్నటువంటి అరవింద్ గారు ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. ముందుగా మనకి ఇవాళ ఆరాధనలో నడిపిస్తూ అలాగే శ్రేష్టమైన వాక్యాన్ని అందించిన రాజ్ కుమార్ పాస్టర్ గారికి మన రెడీమేడ్ లూథరన్ సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా చక్కటి ఉదాహరణతో అనుభవపూర్వకంగా చాలా అద్భుతమైన ప్రసంగాన్ని మనకి వాళ్ళు అందించారు. దిలీప్ గారు లేకపోయినప్పటికీ కూడా చాలా చక్కగా నడిపించారు ఆయన. సో రాజ్ కుమార్ గారికి ప్రత్యేకమైన వందనాలు. ప్రార్థన చేసుకుందాం అండి. మహోన్నతుడ సర్వశక్తిమంతుడ నజరేయుడా, మీ బంగారు పాదపద్మాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ సాయంకాల సమయం ముందు మీ సన్నిధిలో కూర్చొని ప్రార్థిస్తుండగా మా ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోనమని వేడుకొంచున్నామయ్యా. యేసయ్యా, మీ సన్నిధిలో మేము ఉంటుండగా మమ్మల్ని అందరినీ నడిపించమని వేడుకొంచున్నాం తండ్రి. రెడీమర్ లూథరన్ సంఘం గురించి మీ యొక్క సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోనండి. హృదయం అంతటితో ప్రార్థించే శక్తిని మాకు దయచేయమని అడుగుచున్నాం నాయన. ఈ శ్రమకాల ధ్యానాల్లో తండ్రి ప్రతిరోజునైనా మీ సన్నిధికి వచ్చి మీ సన్నిధిలో కూర్చొని ప్రార్థిస్తుండగా మమ్మల్ని బలపరచమని అడుగుచున్నాం నాయన. జూమ్ ద్వారా ఆన్లైన్లో మీ ప్రార్థనలో ఆలకిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఏ రోజు కూడా నన్ను మానకుండా ప్రతి దినము కూడానైనా మీ యొక్క వాక్యాన్ని వినటానికి, మీ సన్నిధిలో ఆరాధించడానికి, మిమ్మల్ని ప్రార్థిస్తానికి ఇక్కడున్న కానీ ప్రతి ఒక్కరూ చూపిస్తున్న శ్రద్ధను బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. వారికి ఇచ్చిన ఈ అవకాశంను బట్టి, సమయాన్ని బట్టి నైనా మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. దేవా, ఈ సంఘము మరింత అభివృద్ధి చెందులాగా సహాయం చేయమని అడుగుతున్నాం నాయన. వర్షం కారణంగా, దూర ప్రయాణం కారణంగా అనేక మంది రాలేకపోతుండగా దేవా వారిని నడిపించమని అడుగుచున్నాం తండ్రి. ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా నాయన ఎంతో శ్రద్ధగా మీ యొక్క వాక్యాన్ని వింటూ, మీ యొక్క ఆరాధనలో, మీ యొక్క పాటల్లో, మీ యొక్క ప్రార్థనలో పాల్గొంటుండగా వారందరినీ మీరు ఆశీర్వదించమని వేడుకొంచున్నాం తండ్రి. అయినా మమ్మల్ని నడిపిస్తున్న సంఘ పాస్టర్ గారు, సంఘ కాపరైనటువంటి డాక్టర్ మాణిక్యరావు గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి కుటుంబాన్ని మీరు దీవించండి తండ్రి. పాస్టర్ గారికి జరిగిన సర్జరీ నుంచి విముక్తి పొందేలాగా సహాయం చేయమని అడుగుచున్నాం నాయన. నాయన ఆ సంఘ కాపర ఆధ్వర్యంలోనైనా మేమందరం పనిచేయుచుండగా మంచి జ్ఞానాన్ని మేము పొందుకోగలిగే శక్తిని మాకు దయచేయండి తండ్రి. నా గొర్రెలు నా స్మరవం వినును అన్నట్లుగానైనా ఆయన చెప్పే ప్రతి మాట కూడానైనా మేము ఆలకించి మా హృదయంలో మేము నాటుకుని తింటున్నైనా మీ వైపు మేము పయనించగలిగే శక్తిని మాకు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఆయన మమ్మల్ని నడిపిస్తుండగానైనా ఆయనకి విధేయులమై మేము ఉండేలాగా సహాయం చేయండి తండ్రి. ఆయన
ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్క వాక్యము, ప్రతి ఒక్క వచనం కూడా నాయన మా హృదయంలో నాటుకునేలాగా సహాయం చేయండి తండ్రి. ఆయన మమ్మల్ని మరింతగా నడిపించడానికి ఆయనకు శక్తిని, బలాన్ని, మంచి ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాం నాయన. అలాగే నాయన మా సంఘ సభ్యుల్ని జ్ఞాపకం చేసుకుంటారు తండ్రి, సంఘ పెద్దల్ని జ్ఞాపకం చేసుకుని విడుకుంటున్నాం నాయన. దూర ప్రయాణంలో ఉన్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నట్టు తండ్రి. ఆయన ఫారెన్లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుంటాయా. సంఘం అభివృద్ధి చెందేలాగా సహాయం చేయండి తండ్రి. అనేక మందినైనా మీ యొక్క వాక్యం పొందుకుంటకు, మీ యొక్క సాక్ష్యములు చెప్పుటకు తండ్రినైనా సన్నిధికి వచ్చేలాగా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ముఖ్యంగానైనా రిడీమర్ నూతన సంఘము ఒక ప్రేయింగ్ కమ్యూనిటీని మేము పెట్టుకుంటుండగానైనా విశ్వాసంతో, నమ్మకంతోనైనా మీ సన్నిధిలో ప్రార్థించే వారిగా మేము ఉండేలాగా సహాయం చేయండి అయ్యా. మా అనుదిన ప్రార్థనలోనైనా అనేక మంది గురించి మేము జ్ఞాపకం చేసుకుంటుండగా, అనారోగ్యంతో ఉన్న వారి గురించి, వృద్ధుల గురించి, చదువుల గురించి, ఉద్యోగాల గురించి, వివాహముల గురించి నాయన అనేక అంశాలను బట్టి మేము ప్రార్థించుండగా ఆ అంశాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకుని విడుకుంటున్నాం తండ్రి. నేను చేతులు జోడించి మీ సన్నిధిలో ప్రతిదినము ప్రార్థించే వారిగా ఈ సంఘం ఉండేలాగా సహాయం చేయమని, నిజమైన సాక్ష్యాలను మేము పొందుకొనగలిగే శక్తిని మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం నాయన. రిడీమర్ నూతన సంఘాన్ని మరింతగా బలపరచమని మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు నజరేయుడైన యేసయ్య అత్యంత శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన మధ్యలో ఉన్నటువంటి శ్రీమతి వై అజేత గారు స్పెషల్ సాంగ్ వినిపించవలసిందిగా కోరుచున్నాను. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. పాపినైయుండగా నేను రక్షించి దరి చేర్చినావు. పాపినైయుండగా నేను రక్షించి దరి చేర్చినావు. నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. అనౌన్స్మెంట్స్ గమనించండి. ఈరోజు ప్రార్థనా కొడుకులో కూడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. రేపు ఆరాధన యథావిధిగా జరగబడుతుంది అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేసుకున్నాను. రేపు వాక్య సందేశం అందించేటువంటి వారు గురుమండల అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ వి మాణిక్యరావు గారు. అదేవిధంగా ఈరోజు మన కొరకు టిఫిన్ స్పాన్సర్ చేసినటువంటి కుటుంబము రత్నరాజు గారి కుటుంబము. మనందరం కలిసి ముగింపు ప్రార్థన చేసుకుని ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో
ఈ యొక్క ప్రార్థన కూడికను సెలవు తీసుకుందాం. ప్రార్థన. అత్యంత కృపా కనికరం గల దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇటు రీతిగా తననే ఈ యొక్క ఆరాధనలో పాల్గొనడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇక తనైనా ఈ యొక్క ఆరాధనలో ఆది నుండి అంతం వరకు పాటల్లో కానీ, తనైనా నీ యొక్క ఆరాధనలో కానీ, వాక్య సందేశంలో కానీ నీ యొక్క నామాన్ని మహింపరిచిన అనేటువంటి విషయాన్ని మేము నమ్ముచూ ఉన్నాం ప్రభువా. మా ద్వారా తనైనా ఈ యొక్క నామము మహింపరచబడింది అనేటువంటి విషయాన్ని మేము గ్రహిస్తూ ఉన్నాం ప్రభు. మీకు వందనాలు చెల్లించుకున్నాం. కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వారికి మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేసి నడిపించమని అడుగుతున్నాం ప్రభు. మీకు వందనాలు. మళ్ళీ తిరిగి వెళ్ళుచుండగా తనైనా వారి యొక్క ప్రయాణంలో మీరు తోడుగుండి నడిపించమని అడుగుతున్నాం ప్రభు. మీకు వందనాలు. సంఘమును దీవించండి, ఆశీర్వదించండి. సంఘంలో ఉన్నటువంటి ప్రతి అవసరతను తీర్చమని అడుగుతున్నాం ప్రభు. మీకు వందనాలు. ఎవరైతే తనైనా అస్వస్థతకు గురై ఉన్నారో వారందరినీ మీరే దీవించి ఆశీర్వదించండి. సంపూర్ణమైనటువంటి స్వస్థత వారికి దయచేయమని అడుగుతున్నాం ప్రభు. మీకు వందనాలు. అదేవిధంగా తనైనా సండే స్కూల్ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. చిన్ననాటి నుండి వారు ఎదగడానికి మీరే కృపణ దయచేయమని అడుగుతున్నాం ప్రభు. మీకు వందనాలు. యూత్ని దీవించండి, ఆశీర్వదించండి. యవన వయసులో తనైనా వారు తొట్టిల్లు పోకుండా మీరే కాచి కాపాడమని అడుగుతున్నాం ప్రభు. మీకు వందనాలు. వారిని తనైనా వారి చదువుల్లోనూ వారి ఉద్యోగాల్లోనూ మీరే తోడుగుండి నడిపించమని అడుగుతున్నాం ప్రభు. మీకు వందనాలు. అదేవిధంగా స్త్రీల సమాజాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఇంకనూ స్త్రీల సమాజాన్ని అభివృద్ధి పరచమని అడుగుతున్నాం ప్రభు. మీకు వందనాలు. మీ సన్నిధిలో తనైనా గోజాడేటువంటి వారిగా వారిని నడిపించమని అడుగుతున్నాం ప్రభు. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా సంఘ పెద్దలను దీవించండి, ఆశీర్వదించండి. సంఘంలో జరుగుతున్నటువంటి ప్రతి దాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీరే నడిపించమని అడుగుతున్నాం ప్రభు. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మేము తిరిగి ప్రయాణం వెళ్తుండగా మా యొక్క ప్రయాణాల్లో మీరే తోడుగుండి నడిపించమని అడుగుతున్నాం ప్రభు. మీకు వందనాలు. ప్రాముఖ్యంగా తనైనా ఈ యొక్క సంఘ కాపరి గారు అయినటువంటి రెవరెండ్ డాక్టర్ వి మాణిక్రావు గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారికి మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయండి. మరి సతీమ గారిని, పాస్టమ్ గారిని దీవించండి, ఆశీర్వదించండి. ఆపరేషన్ అయ్యి తనైనా యొక్క హాస్పిటల్లో ఉంటుండగా సంపూర్ణమైనటువంటి స్వస్థత యొక్క బిడ్డకు దయచేయమని అడుగుతున్నాం ప్రభు. మీకు వందనాలు. ఆ బిడ్డను తనైనా నీ యొక్క గాయపడిన హస్తంతో మీరే స్వస్థపరచమని అడుగుతున్నాం ప్రభు. మీకు వందనాలు. ఇంకా ఎవరెవరైతే ఈ యొక్క సన్నిధికి రాలేకపోయి ఉన్నారో మరలా నీ చిత్తమైతే సన్నిధిలో చేరి నేను స్తుతించి ఆరాధించడానికి వారికి కృపణ దయచేయమని అడుగుతున్నాం ప్రభు. మీకు వందనాలు. ప్రభువా, మీ యొక్క ఆరాధనలో తనైనా మమ్మల్ని ఎంతవరకు నడిపించినందుకు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు దయచేయండి. మేడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. శోధనలు తేక దుష్టును తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ యొక్క రెడీమర్ సంఘానికి తోడేయండి నడిపించును గాక. చిన్న